యోబు గ్రంథము అధ్యాయము 19 పరిశుద్ధ వచనములు 21 నుండి 27 వరకు. ప్రభువు హస్తము నన్ను దారుణముగా శిక్షించినది. జాలి చూపుడు మిత్రులారా, మీరు నా మీద జాలి చూపుడు. ప్రభువు వలె మీరు కూడా నన్ను హింసింపవలయున్నా? ఇంతవరకు మీరు నన్ను వేధించినది చాలదా? ఎవరైనా నా ఈ పలుకులను గ్రంథమున వ్రాసి ఉంచినచో, లేదా వానిని ఉలితో రాతిపై చెక్కి పదిలపరచినచో ఎంత బాగుండును. అయినను నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నెరుగుదును. ఈ నా దేహము క్షీణించిపోయిన ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రములు స్వయముగా ఆయనను చూచును. నాలో నా అంతరింద్రములు కృషించినవి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకా సువార్త అధ్యాయము 10 పరిశుద్ధ వచనములు 1 నుంచి 12 వరకు. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపాను. ఆయన వారితో ఇట్లా, నేను పంట విస్తారము కాని పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జోలైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు. మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవలదు. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టునదేదో దానిని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మేము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మోకాలకు అంటిన మీ పట్టణ మందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపి వేయుచున్నాము. అయినను మీ దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణపు గది కంటే సొదమ పట్టణపు గది ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో యేసు ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి
ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపుచున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ గ్రామములో, మీ పట్టణములో, మీ చర్చిలో దైవ సేవకులు ఉన్నారంటే యేసు ప్రభు ఉన్న స్థలంలో వారు ఉన్నారు. యేసు ప్రభుని వారిని పంపించి ఉన్నారు. కాబట్టి మీరు వారిని గౌరవించాలి, వారికి అన్నం పెట్టాలి, వారికి ఆర్థిక రీతిలో వారికి సహాయం చేయాలి, ప్రార్థన సహాయం చేయాలి. వారి కొరకు మీ ఉపవాసం ఉండి ప్రార్థించుకోవాలి. ఎప్పుడైనా మీ విచారణ గురువు కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించారా? లేదంటే ఇంటిలో కూర్చొని విచారణ గురువు అట్లాంటి వారు ఇట్లాంటి వారు అని నోటికి వచ్చిన విధంగా గంటసేపు లేదా అలా మాట్లాడి సమయాన్ని వృధా చేసి ఉన్నారా? ఈ రోజు నుండి అట్లాంటి తప్పు చేయకూడదు. వారి కొరకు వారానికి ఒక్కసారైనా, ఒక్క పూట అయినా ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఒకవేళ వారిలో బలహీనత ఉండవచ్చు, వారు కూడా మానవులే. కాబట్టి వారిని మీరు మీ అన్నయ్యగా, తమ్ముడుగా, అక్క, చెల్లె, అమ్మ, నాన్నగా మీరు వారిని స్వీకరించి వారి కొరకు ప్రార్థించండి. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు, మీ పిల్లల్ని దేవుడు దీవిస్తారు. కాబట్టి ఎవరిని మనము తీర్పు చెప్పటానికి మనకు అధికారం లేదు. తీర్పు ఇవ్వవలసిన అధికారం యేసు ప్రభువుకే. యేసు ప్రభు చూసుకుంటారు. మీరు మాత్రము ప్రార్థన చేయండి. మనం ప్రార్థించుకోవాలి. ప్రార్థిస్తాం. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, దైవ సేవకులను మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. విచారణ గురువులను, దైవ సేవకులను, సిస్టర్స్ని మరియు బిషప్స్ని, కార్డినల్స్, పోప్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరిని దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి, చేదుడు వాదుడుగా ఉండండి. యేసయ్యా వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. వారి ద్వారా దైవ రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించండి ప్రభువా. మీ పవిత్ర ఆత్మతో అందరినీ నింపండి. థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. మీ ప్రార్థన విన్నపములను కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ అందరి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.